అందరికీ నమస్కారం. ప్రస్తుతం జీవన విధానాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, గతంలో 50 సంవత్సరాలు దాటిన వారికొచ్చే గుండె జబ్బులు, స్ట్రోక్సు, పక్షవాతము, కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్‌లు, బీపీ, షుగరు ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతము 20 సంవత్సరాల దాటిన వాళ్లకు, 30 సంవత్సరాలలో ఉన్న వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఇందుకు ప్రధాన కారణాలను మనం గమనించినట్లయితే, మొదటిగా మనం ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో వచ్చిన మార్పులు, బాల్యం నుండి కూడా జీవన శైలిలో అనేక రకాలైన మార్పులు చోటు చేసుకున్నాయి. రెండవది సరైనటువంటి ఆహారపు అలవాట్లు లేకపోవటము. మూడవ కారణంగా ఏం చెప్పొచ్చంటే, జంక్ ఫుడ్స్, ప్యాక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం. నాలుగవది సక్రమంగా నిద్ర లేకపోవటం. ఐదవది అన్‌హెల్తీ కాంపిటీషన్. ఆరవది సక్రమంగా మనం మన జీవన విధానాన్ని గడుపుకోలేక ఉండటం. ఏడవది అనవసరమైన అలవాట్లు, ఆల్కహాలు, డ్రగ్సు, ఇతర మత్తు పదార్థాలకు బానిసలవ్వటం. ఈ కారణాల వలన లైఫ్ స్టైల్ పూర్తిగా దెబ్బతిని అనేక రకాలైనటువంటి జబ్బులు వయసుతో నిమిత్తం లేకుండా వస్తున్నాయి. అయితే వీటికి నివారణ మార్గము మనం చూసినట్లయితే సింపుల్ 3 విధానాలను మనం మార్చుకున్నట్లయితే మన లైఫ్ స్టైల్ మారుతుంది. దానివలన ఈ జబ్బులన్నీ కూడా దూరం అవుతాయి. ఒకటి, మితాహారం తీసుకోవాలి, సమయానికి ఆహారం తీసుకోవాలి. రెండవదొచ్చి సక్రమంగా శారీరక వ్యాయామం ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలి. లేదా నడకన్న ఉండాలి. ఇది ప్రతిరోజు 30 నిమిషాలకు తగ్గకుండా శరీరానికి మనం వ్యాయామం ఇవ్వగలిగినట్లయితే, లేక శరీరానికి శ్రమనివ్వగలిగినట్లయితే ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మారుతుంది. మూడవదిగా 7 గంటలకు తగ్గకుండా సక్రమంగా మంచి నిద్రపోవాలి. ఎప్పుడైతే గాఢమైనటువంటి నిద్ర పడుతుందో శరీరంలోని అవయవాలు, మెదడులోని కణజాలం అన్నీ కూడా సెటరైట్ అయిపోయి విశ్రాంతి తీసుకొని మళ్ళీ మనకి ఎనర్జీని రెస్టోర్ చేసి మన శరీరం ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాయి. కాబట్టి మన లైఫ్ స్టైల్‌ని మార్చుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. మీ అందరికీ నా ధన్యవాదాలు. థాంక్స్.